నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక యజమాని వద్ద పనిచేస్తున్నటువంటి దంపతులు కొంత సొమ్మును కూడబెట్టుకుని ఆ యజమాని వద్ద నుంచి ఒక ప్రాపర్టీని కొనుగోలు చేయాలనుకుంటారు. ఆ యజమాని ఏం చేస్తాడంటే, సరే ఈ ప్రాపర్టీ మీకు అమ్ముతాను, కానీ మీరు గవర్నమెంట్కి సర్చ్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ చెల్లించకుండా గిఫ్ట్ డీడ్ చేసుకోండి, బాగుంటుంది అని వీళ్ళకు మిస్గైడ్ చేసి వీళ్ళకు ఆ ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేస్తాడు. ఇప్పుడేమంటున్నాడంటే, ఆ గిఫ్ట్ డీడ్ చెల్లుబాటు కాదు, దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పి భయపెట్టిస్తున్నాడు. సో మిత్రులారా, మన దేశంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం ఉంది. ఇందులోని సెక్షన్ 122 ప్రకారంగా గిఫ్ట్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎలాంటి ఫలితం ఆశించకుండా, అంటే ప్రతిఫలం ఆశించకుండా, రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ప్రాపర్టీని మరొక వ్యక్తికి దానం చేయడానికి గిఫ్ట్ అని అంటారు. సో మనము డబ్బులు ఇచ్చి ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలకు, సర్చ్ ఛార్జీలకు భయపడి సేల్ డీడ్ చేసుకోకుండా గిఫ్ట్ డీడ్ చేసుకుంటే ప్రమాదము. అవతల వ్యక్తి ఆ గిఫ్ట్ డీడ్ ని 3 సంవత్సరాల లోపు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసే హక్కును కలిగి ఉంటాడు. కాబట్టి మీరు డబ్బులు చెల్లిస్తే సేల్ డీడ్ చేసుకోండి. మీకు అవతల వ్యక్తి స్వచ్ఛందంగా ఎలాంటి రూపాయి ఆశించకుండా మీకు ఇష్టపూర్వకంగా ఇస్తే అప్పుడు గిఫ్ట్ డీడ్ చేసుకోండి. కానీ రాంగ్ ట్రాప్ లో పడిపోయి మోసపోకండి మిత్రులారా. థ్యాంక్ యూ. జై హింద్.